ఫోన్ కూడా కలవడం లేదు. అమ్మ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది మావయ్య? నాకెందుకో భయంగా ఉంది. రాగినికి ఏం కాదులేమ్మా, నువ్వేం భయపడకు. అమ్మ జగదాత్రి, వెళ్ళి అత్తయ్య ఎక్కడుందో కనుక్కోమ్మా. అదేదో పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినట్టు వెళ్ళి కనుక్కోమని చెప్తున్నావు. పద, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనిషి కనిపించట్లేదని కంప్లైంట్ ఇద్దాం. అప్పుడే పోలీస్ స్టేషన్కి ఎందుకు పిన్ని? నేను కేదార్ వెళ్ళి వెతుకుతాం. అప్పటికి కూడా అత్తయ్య గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలియకపోతే అప్పుడు పోలీసులో కంప్లైంట్ ఇద్దాం. సరే అమ్మా, మీరు వెళ్ళి రాగిణిని జాగ్రత్తగా తీసుకురండి. సరే నాన్న, మీరు జాగ్రత్త. కేదార్ పద. దాత్రి, మీ అత్తయ్య గురించి మీ నాన్న యామిని వాళ్ళకి ఎందుకు నిజం చెప్పలేదు? ఎందుకు మీ అత్తయ్య మనల్ని కలవలేదని, ఎక్కడుందో తెలియదని చెప్పావు? అది డాక్టర్. హలో డాక్టర్. అవునా, వస్తున్నాం. ఏమైందంట దాత్రి? అత్తయ్యకి ఆపరేషన్ చేయాలంట. మనల్ని వెంటనే రమ్మంటున్నారు. పద. డాక్టర్, ఈ రిపోర్ట్స్ లోపల పెట్టు. ఆవిడికి ఎలా ఉంది డాక్టర్? ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా? ప్రస్తుతానికి ఏ ప్రమాదం లేదు, కానీ మీకు ముందు చెప్పినట్టు ఆవిడకు బ్లడ్ లాస్ ఎక్కువ అవ్వడం వల్ల కోమాలోకి వెళ్లారు. కోమాలోకా? కోమాలోకి వెళ్ళారా? మళ్ళీ ఎప్పుడు స్పృహలోకి రావచ్చు డాక్టర్? చెప్పలేం సార్. ఒకరోజు పట్టొచ్చు, వారం పట్టొచ్చు, సంవత్సరం కూడా పట్టొచ్చు. అసలు ఎప్పటికీ స్పృహలోకి రాకపోవచ్చు. ప్రస్తుతానికి ఆవిడని రూమ్కి షిఫ్ట్ చేశాం మేడం. ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపిస్తే ఫార్మాలిటీస్ ఫినిష్ చేస్తాం. అది దొరికే వరకు నిన్ను, నీ చెల్లిని, నీ ఇంట్లో ఎవ్వరిని వదిలిపెట్టను. ఆ సీడీ గురించి తెలిసిన రాగిణి చస్తుంది. ఇక మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ అత్తయ్య బతుకుందని మీనన్కి తెలిస్తే? నో డాక్టర్, ఒక్క నిమిషం. నాకు చిన్న హెల్ప్ కావాలి. చెప్పండి మేడం. లోపలున్న రాగిణి గారు చనిపోయిందని డిక్లేర్ చేయాలి. ఏం మాట్లాడుతున్నావు జేడి? ఒక్క నిమిషం డాక్టర్. ఏం చేస్తున్నావు దాత్రే? ఇంటి దగ్గర మావయ్య, పిన్ని బ్రతికే ఉన్నారని చెప్పకుండా ఆపావు. ఎక్కడుందో తెలియదన్నావు. ఇప్పుడు ఏకంగా పిన్నిని చంపేయమంటున్నావేంటి? కేదార్, నేను చంపేయమని అనడం లేదు, జస్ట్ డిక్లేర్ చేయమంటున్నాను. అదే ఎందుకు? ఎందుకంటే అత్తయ్య ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఆ మీనన్ దృష్టిలో వాళ్ళు అత్తయ్యని షూట్ చేశారు. ఇప్పుడు అత్తయ్య చనిపోయిందని చెప్తే నమ్ముతాడు. అప్పుడు మళ్ళీ ఇంకోసారి అత్తయ్య కోసం ఆ సీడీ వెతుక్కుంటూ ఇంటికి రాడు. నాన్నని చూసావు కదా, ఎంతలా హడలిపోయారు. కరెక్టే, కానీ నా ఫ్యామిలీని ఆ మీనన్ నుంచి కాపాడుకోవాలంటే నాకింతకంటే వేరే ఆప్షన్ లేదు. పైగా అత్తయ్య కోమాలో ఉంది. ఈ నిజం బయటికొస్తే అత్తయ్య ప్రాణాలతో పాటు ఇంట్లో అందరి ప్రాణాలకి ప్రమాదమే. నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తోంది దాత్రి. మరి జస్ట్ డెత్ డిక్లేర్ చేస్తే చాలదు కదా? ఇంట్లో వాళ్ళకి ఏం చెప్తావు? డెడ్ బాడీని ఎలా హ్యాండ్ ఓవర్ చేస్తావు? దానికి కూడా నా దగ్గర ఐడియా ఉంది. పద. సో డాక్టర్ గారు, రాగిణి గారి ప్రాణాలకి ప్రమాదం ఉంది కాబట్టి మీరు ఆవిడ చనిపోయిందని డిక్లేర్ చేసి ఎవరికీ తెలియకుండా ట్రీట్మెంట్ ఇవ్వండి. కానీ మేడం, ఈ విషయం బయటికి తెలిస్తే నాకు ప్రాబ్లం అవుతుంది. మీకు ఈ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. అన్ని పర్మిషన్స్ నేను తీసుకొనొస్తాను. ఆవిడ బతకడం నాకు చాలా అవసరం. సరే మేడం, మరి ఆవిడ ప్లేస్లోకి ఏ డెడ్ బాడీని పెడదాం? మీ హాస్పిటల్లో ఆవిడకి మ్యాచ్ అయ్యేలా అనాథ శివం ఏదైనా ఉందా? ఉంది మేడం.
యాక్సిడెంట్ కేసు పొద్దున్నే అనాథ శరణాలయం నుండి వచ్చింది. సరే, ఆవిడ్నిప్పుడు మా అత్తయ్యలా మార్చాలి. ఆ, ఎవరైనా మంచి ప్లాస్టిక్ సర్జన్ ఉంటే పిలిపించండి. ఉన్నారు మేడం. ఎవ్వరికీ తెలియకుండా చేయాలంటే నా ఫ్రెండ్ ఉన్నాడు, వెంటనే రమ్మని చెప్తాను. ఓకే డాక్టర్, మీరు వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేయండి. నేను ఆవిడ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేస్తాను. రాగిణి గారు ఉన్న వార్డు వైపు కూడా ఎవరిని రానివ్వకండి. స్టాఫ్కి కూడా లిమిటెడ్ యాక్సెస్ ఇవ్వండి. మా వాళ్ళు 24/7 సెక్యూరిటీగా ఉంటారు. సరే సార్. అలా మీరు చనిపోయారని నమ్మించి ఎవరికీ తెలియకుండా మీకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం అత్తయ్య. నా ప్రాణం కాపాడడానికి ఇంత చేసావా జగదాత్రే? ఎందుకు నా ప్రాణానికి ఇంత విలువ ఇచ్చావు? అసలు నాకు బతికే అర్హత లేదు. ప్లీజ్ అత్తయ్య, అలా మాట్లాడకండి. పోయిన మా అమ్మని ఎలాగో నేను తిరిగి తీసుకురాలేను. మా అమ్మ తర్వాత అమ్మ లాంటి వారు. నా ప్రాణం అట్టేసైనా సరే మిమ్మల్ని కాపాడుకుంటాను. నిన్ను చూస్తుంటే అచ్చం మా వదిన్ని చూస్తున్నట్టే ఉంది జగదాత్రే. జేడీగా ఈ సిటీని కాపాడుతూ జగదాత్రిగా ఇంటిని కాపాడుతున్నావు. మీనన్ పేరు తలుచుకోవడానికే భయపడే దగ్గర నుంచి మీనన్ని భయపెట్టే స్థాయికొచ్చావు. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది జగదాత్రి. ఇన్ని రోజులంటే పిన్ని కోమలో ఉన్నారు కాబట్టి మీనన్ కంటపడకుండా కాపాడుకోగలిగావు. ఇప్పుడెలా? అవును జగదాత్రి, నేను ఇంటికెళ్తే నేను బతికే ఉన్నానని తెలిసిపోతుంది కదా. అవునత్తయ్య, అందుకే ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు మనం మన ఇంటికి వెళ్ళకూడదు. మన సేఫ్ హౌస్లో దాచుదామంటున్నావా? అక్కడ కూడా సేఫ్ కాదు కేదార్. మనలో మీనన్ మనిషి ఎవరున్నారో తెలీదు. ఒకవేళ అదే జరిగితే అత్తయ్యని కాపాడుకోవడానికి మనం పక్కనే ఉండము. పిన్ని ఎప్పుడు మనతోనే ఉండాలంటే ఎలా దాత్రి? మనం ఇంట్లో నుంచి వచ్చి పిన్నితో కలిసి సేఫ్ హౌస్లో ఉండలేం కదా. ఉండలేం కేదార్, కానీ అత్తయ్య వచ్చి మన ఇంట్లో ఉండొచ్చు కదా. మీ ఇంట్లోనా? అవునత్తయ్య, మన ఇంట్లో మీ మీద అటాక్ చేసినంత ఈజీగా వజ్రపాటి ఇంటి మీద అటాక్ చేయలేరత్తయ్య.